నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. టీడీపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ గారి పైన దాడి జరిగింది. అసలు ఎవరు ఆ దాడి చేశారు? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే అమ్మా. మేడం, రఘురామకృష్ణరాజు గారి పైన ఎవరు దాడి చేయాల్సి వచ్చింది? రాళ్ల దాడి విపరీతంగా చేశారని వార్తలు అయితే వస్తున్నాయి. మరి అసలు ఎవరికి ఉంది రఘురామకృష్ణ గారి మీద దాడి చేయాలని ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటే ఏం చెప్తారు మేడం? ఈ రోజున చక్కగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా సీతారాముల కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి. శ్రీరామనవమి. అవును. మరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీళ్ళలో రఘురామకృష్ణరాజు గారు కూడా అక్కడున్న ఎప్పుడో పాత గుడి అది, అక్కడ సీతారాముల విగ్రహాలకు పూజ చేయడానికి వెళ్ళారు. వెళ్తుంటే అక్కడ స్థానికులు అడ్డుకున్నారా, స్థానికుల రూపంలో ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, ఏదైనా గొడవ జరగటానికి ఏదో మొత్తానికి స్కెచ్ అయితే వేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. మహిళలను నిలబెట్టేసి విగ్రహాల ముందు ఈయన వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు వెళ్తాన్ని ఆ పూలదండ వేయనీయకుండా చేయటం, ఆ విజువల్స్ చూస్తూ ఉంటే క్లియర్ గా పక్కా ప్లాన్డ్ గా ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళు స్కెచ్ చేశారు. గత రాత్రినే, నిన్నటి రోజు రాత్రే వాళ్ళు మాటు వేశారని వచ్చారని. మరి శీలలు మేకులు ఏ అయితే ఉంటాయో ఆ ఇనుప మేకులు తల్లో దిగబడిపోయాయి. జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి విపరీతమైన గాయాలైనవి. మరి అవన్నీ కూడా హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎంత దారుణం అంటే అంత కిరాతకంగా లోకల్ వాళ్ళు చెయ్యరు అనేది ఒక డౌట్ వస్తుంది. అంటే వేరే స్టేట్ నుంచి ఎవరైనా వచ్చారా, మరి రాడ్లతోటి దాడి, కత్తులతోటి దాడి, రాళ్లతో దాడి, అందరి చేతుల్లో కత్తులు ఉన్నాయి, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. ఖచ్చితంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో, ఎవరెవరి చేతుల్లో అయితే ఈ ఆయుధాలు ఉన్నాయో, మారణాయుధాలు, వాళ్ళందరినీ పట్టుకొని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నారు. ఎందుకంటే మనం చూసాం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా చేశారు. ఎంపీగా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరాచకాల్ని ఆయన ఏ విధంగా ప్రశ్నించారో మనం చూసాం. ఆ ప్రశ్నించే టైంలో రఘురామకృష్ణరాజు గారి మీద జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టి మరి ఆయన పుట్టినరోజు రోజునే అక్రమంగా అరెస్ట్ చేయటం, మరి ఆ విధంగా ఎక్కడికి తీసుకెళ్లారో ఎవరికి తెలియని పరిస్థితి, ఏ క్షణాన ఎట్లాంటి బ్యాడ్ న్యూస్ వింటామనే ఒక భయం, అలాంటిది ఆయన్ని ఎంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. ఎందుకంటే అప్పటికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఉన్నారు ఆయన. అది కొద్ది రోజులే అయింది, 2 వారాలేమో. మరి ఇవన్నీ చూసిన తర్వాత మరి ఆయన అనుభవించిన నరకం, వెంకటేశ్వర స్వామి మహిమతోనే నేను ఈ రోజున బ్రతికున్నానని చెప్పటం కానీ, ఆ తర్వాత ఆయన అన్ని తేరుకున్నాక నార్మల్ కండిషన్కి వచ్చాక వీటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అవును, ఎక్కడ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజున పివి సునీల్ కానివ్వండి, సునీల్ నాయక్ కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇట్లాంటి వాళ్ళందరూ, వీళ్ళంతా కూడా ఐపీఎస్లు, పెద్ద పెద్ద రేంజ్లో ఉన్న వ్యక్తులే. మరి వీళ్ళు కూడా ఇలాంటి వాటిల్లో ఎందుకు ఉన్నారు? మరి ఇలాంటి వాటిలో ఈ రోజున వాళ్ళు నిరూపించబడుతుంది వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళకి భయం. ఈ రోజున మనం చూస్తే ఏ కేసు అయినా సరే, ఏ వ్యక్తి వల్ల అది ముందుకు వెళుతుందంటే ఆ వ్యక్తిని లేకుండా చేస్తే ఆ కేసు ముందుకు వెళ్ళదు. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారే కస్టోడియల్ టార్చర్కి మెయిన్ ఆయనే కాబట్టి, ఆయన వల్ల ఈ కేసు ముందుకు వెళుతుంది కాబట్టి, ఆయనే లేకపోతే కేసు ఉండదు కదా అనే కోణంలో కూడా ఈ రోజున అందరికి అనుమానాలు వస్తున్నాయి. అవును మేడం, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇంకా దాని వెనక ఏం జరుగుంటుంది, ఏ విషయాలు వెలుగులోకి వచ్చి ఉంటాయంటే ఈ విషయానికి సంబంధించి? ఇప్పుడు ఒక ప్రముఖ ఛానల్తో ఆయన ఫోన్ కాల్లో మాట్లాడుతున్నారు. అందరం కూడా ఇప్పుడు టీవీలో చూస్తుంటే అదే ఆయన ఏం చెప్తున్నారు, నిజంగా అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆయనకేమన్నా గాయాలైనయా అంటే ఆయన అయితే సేఫ్ గానే ఉన్నారు, కానీ జనసేన వాళ్ళకి బాగా గాయాలైనవి అని ఇప్పుడు వినిపిస్తుంది. ఆయన చెప్పిన మాటలు, రఘురామకృష్ణరాజు గారు ఫోన్ కాల్లో చెప్పిన మాటల్లో అయితే అన్నీ కూడా రికార్డ్ అయినవి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఆ రికార్డు, ఆ ఫుటేజెస్ తీస్తే గానీ ఖచ్చితంగా ఎవరు బయట వ్యక్తులు, స్థానికులతో కలిసి బయట వ్యక్తులు అక్కడ ప్రవేశించారు, ఖచ్చితంగా ఇది బయట వ్యక్తుల పన్నాగమే, కావాలని ఈ దాడికి పాల్పడ్డారు అనేది మాత్రం ముమ్మాటికి అక్షర సత్యం. ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే పనులు చూస్తూ ఉంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాల మీద దాడులు, విగ్రహాలు ధ్వంసం చేయటం, మరి స్వామివారికి సంబంధించిన ఉత్సవానికి సంబంధించిన రథాలు, దానికి సంబంధించిన బంగారు వెండి ఆభరణాలు మాయం చేయటం, రథాలు తగలబెట్టడం, మరి ఇలాంటి నేరాలు ఘోరాలు ఎన్నో చేశారు. చేసి దాన్ని వాళ్ళు ఎక్కడ కూడా మరి ఇలా జరిగింది, మరి ఎవరి వల్ల జరిగిందనే విచారణ చెయ్యకపోగా, ఎవడో పిచ్చోడు చేశాడని, కందిరీగల రథం తగలబెట్టిని అని, ఎవడో పిచ్చోడు విగ్రహాలు ధ్వంసం చేశాడని సమర్థించుకున్నారు. మరి ఈ రోజున వీళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే మీద, కూటమి ప్రభుత్వం ఈ రోజున అధికారంలో ఉండి ఆ కూటమి ఎమ్మెల్యే మీద, అందులోనూ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న వ్యక్తి, ఆయనకి ఎంత సెక్యూరిటీ ఉండిద్ది, అణువణువున వాళ్ళు మొత్తం అంతా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, అంత ఇదిగా ఉన్నా కూడా
మరి వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తించారంటే ఇంకా కామన్ మ్యాన్ అయితే ఏంటి? అవును. ఇట్లాంటి వ్యక్తులు మనం చూసాం. తోట చంద్రయ్య నడి రోడ్డు మీద గొంతు కోసిన కిరాతకులు వీళ్ళు. మరి అబ్బాయిని అమర్నాథ్ గౌడ్ అని దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన కిరాతకులు వీళ్ళు. ఇంత నరరూప రాక్షసులు దేనికైనా తెగబెడతారు. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి ప్రాణహాని ఉంది, థ్రెట్ ఉందనేది క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఇంకా సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ సెక్యూరిటీని అయినా పెట్టుకోవాలి. ఇంకా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కూటమి ప్రభుత్వం కూడా నెక్స్ట్ ఇలా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఇంకా హోమ్ మినిస్టర్ గారు రావాలి, పోలీస్ శాఖ రావాలి, వీళ్ళందరూ దీని మీద ఎలా స్పందిస్తున్నారు, ఎలాంటి విచారణ జరిపిస్తున్నారు. మనం ఇంకా కొంచెం టైం గడిచే కొద్దీ ఇంకా విషయాలు మనకి వెలుగులోకి వస్తాయి. థ్యాంక్ యూ. నమస్తే.